హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్కేస్ కిచెన్. ఈరోజు ఎనదర్ స్పెషల్ రెసిపీ కట్టె పొంగలి. దేవుడికి నైవేద్యంలాగా పెట్టొచ్చు అండ్ కిడ్స్కి లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది ఈ కట్టె పొంగలి. ఒక్కసారి చూసేద్దాము. దీనికోసం మనం 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే సోనా మసూరి బియ్యానికి కొద్దిగా పలుకుగా ఉంటుందండి. రేషన్ బియ్యం కానీ దోశకి సపరేట్ రైస్ తెచ్చుకుంటాం, ఆ బియ్యం కానీ ఏది యూజ్ చేసినా కానీ కొంచెం మెత్తగా దనంగా ఉండి పలుకు మాత్రం ఏమీ ఉండకుండా గుజ్జులా వస్తుంది. అందుకని అవి ప్రిఫర్ చేస్తున్నాను. సో నేనైతే రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను. 1 కప్ రేషన్ బియ్యం నానబెట్టేసుకున్నాను నేను. తర్వాత 1 కప్ రేషన్ బియ్యానికి 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. సో పెసరపప్పు అనేది కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. సో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వాటిని చల్లారనిచ్చుకుందాం. నేను పప్పుని రైస్ని ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్ని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ గిన్నెలో కూడా పెట్టుకొని ఉడికించుకోవచ్చు. సో దీనికోసం కొలతలు 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. సో టోటల్ 2 గ్లాసెస్ కదా, మొత్తం 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటరు మరిగేటప్పుడు కొద్దిగా మిరియాలు అండ్ సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాను పప్పుని అన్నాన్ని. సో ఇప్పుడు ఆ వాటర్ మరిగేంతలోపు మనకి పెసరపప్పు అనేది చల్లారిపోయింది. బియ్యంలో యాడ్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కుందాము. శుభ్రంగా కడిగేసి కొద్దిగా సేపు నాననిద్దాము. ఈ వాటర్ అనేది బాగా తెరిలేంత వరకు ఉంచితే త్వరగా ఉడికిపోతుంది. సో ఇలా చక్కగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, వాటర్ అనేది కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి, తెరలడం స్టార్ట్ అయిపోతుంది. సో ఒక్కసారి తిప్పేసుకొని బాగా తెల్లిపోయిన తర్వాత పప్పుని యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా పప్పుని యాడ్ చేసేసుకొని మొత్తం పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఒక 3 నుండి 4 విజిల్లు వస్తే సరిపోతుంది. సో పూర్తిగా 4 విజిల్లు రానిచ్చాను నేనైతే. చూడండి, 4 విజిల్ల తర్వాత ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు సింపుల్ అండి, పప్పు గుత్తి తీసుకొని బాగా మెదిపేస్తే చక్కగా మెదిగిపోతుంది. కొద్దిగా వాటర్ ఉంటే పర్వాలేదు, గుజ్జు బాగా ఉంటుంది. లేదు మీకు బాగా గట్టిగా వచ్చింది, వాటర్ తక్కువ అయినాయి అని అంటే బాగా హాట్ వాటర్ తీసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం, మెయిన్ అదే కదా. సో ఇప్పుడు తాలింపు కోసం మీకు చూపిస్తున్నాను కదా ప్లేట్లో, ఇవన్నీ తీసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పోపు దినుసులు, జీడిపప్పు, కొద్దిగా ఇంగువ వేస్తేనే బాగుంటుంది. ఈ తాలింపు కోసం మీరు ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. వెన్న ఉన్నా కానీ పర్వాలేదు, వెన్న వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా నెయ్యి వేసుకొని సరిపడినంత, మీరు ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచి ఉంటుంది, దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో ఇది బాగా కాగిన తరువాత పోపు పెట్టేసుకుందాము. పోపు గింజలు వేసేసుకొని మీరు రెగ్యులర్గా పోపు ఎలా అయితే ఇష్టం అలా వేసేసుకొని జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు ఫ్రై చేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు, ఇప్పుడైనా ఫ్రై చేసేసుకో. ఇవి ఫ్రై అయ్యేంతలోపు మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న పొంగల్ని కొద్దిగా గట్టిగా ఉంది. సో హాట్ వాటర్ని పెట్టుకున్నాను. అవి బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం యాడ్ చేసేసుకొని కొద్దిగా పల్చగా, గట్టితనం లేకుండా కొద్దిగా పల్చగా చేస్తున్నాను. అన్నం అయితే ఎలాంటి పలుకు లేదండి, జస్ట్ గట్టిగా ఉంది అంతే. సో పల్చగా చేసుకుంటే బాగుంటుంది తినడానికి అని అలా చేస్తాను. ఇవి ఫ్రై అయిపోయాయి, పచ్చిమిర్చి కూడా. సో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంగువ యాడ్ చేసేసుకుందాము. ఇంగువ వేస్తే స్మెల్ బాగుంటుంది, ప్లస్ మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మనము ఎలాంటి కారాలు ఏమి యూజ్ చేయమండి, బట్ ఇది స్పైస్ లేకపోయినా కానీ ఈ పచ్చిమిర్చి కొద్దిగా లైట్ ఘాటు అండ్ మిరియాల ఘాటు వాటర్లో ఉంటుంది కదా, అదే సరిపోతుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువ వేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొత్తం తీసుకొని వెళ్ళి పొంగల్లో యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర ఎందుకు వేసాను అని అంటే కొద్దిగా హీట్ అవుతుంది కదా, సో అందుకని కొత్తిమీర దాని మీద పెట్టేసుకొని కలిపేసుకుందాం. చూడండి, పోపు వేస్తే దాని కలర్ కానీ టేస్ట్ కానీ మారిపోయిందండి. పోపుతోనే అసలైన టేస్ట్ దీనికి వస్తుంది.
అంతే సింపుల్ అండ్ ఈజీ వేలో అయిపోయింది కదా కట్టె పొంగలి. పక్కా టెంపుల్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత గుజ్జులాగా ఉందో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.